ఈరోజు ఒళ్ళైతే పులిసిపోయింది. 3 ఫ్లోర్లు పైనుంచి ఎక్కి దిగి చానా అయితే ఫుల్ అలసిపోయినాననమాట. ఆడ వర్క్ చేసి. ఇంగ చేతికి ఏదో లేచింటే నేను రూమ్‌లో కూర్చొని చూసుకుంటున్నాను. చూడండి మీకు కూడా చూపిస్తా. అక్కడ మొత్తం అంతా అది క్లీన్ చేసేటప్పుడైతే ఏదో చేతికైతే ఒక బొబ్బ మాదిరి లేచింది. నేను అది చూసుకుంటా అంటే మా వోడు ఫోన్ చేసినాడు అప్పుడే. ఫోన్ చేశాడు. అదో వీడియో కాల్ చేసి వాడు తింటూ నాకు ఫోన్ చేశాడు. "అన్న ఏమన్నా ఈరోజు గ్రహణము ఏమి కొంచెం అన్నా బుద్ధి ఉందా నీకు? పోయి వీడియో అన్నా తీయాలి కదా, చూపించాలి కదా" అని చెప్పి నాకైతే వాడు చెప్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది. అంటే నేను పొద్దున్న నుంచి నాకు తెలుసు గ్రహణం ఉందని చెప్పి. నేనైతే మర్చిపోయా. కానీ నా తమ్ముడు దొల్లిగాడైతే నాకైతే గుర్తు చేశాడు. అందుకని చెప్పి నేనైతే బయటకు వచ్చి వీడియో అయితే తీసుకున్నాను. అప్పటికైతే గ్రహణం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంత క్లారిటీగా చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైము. మన ఇండియాలో అయితే చాలా వరకు అందరూ ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణం ఉంటే బయటికి రాకూడదు అది ఇది అని చెప్పి చాలా వరకు చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. అక్కడైతే అందరూ పాటిస్తారనమాట మన ఇండియాలో. ఇక్కడైతే ఎవరు పట్టించుకోరు, వీళ్ళు జస్ట్ నార్మల్గా అయితే చూస్తూ ఉంటారు. ఓకేనా. నేనైతే ఫుల్ గ్రహణం అంతా కంప్లీట్ అయ్యే వరకు బయట ఉండి నేనైతే వీడియో తీసుకున్నాను. చూడండి మొత్తం అయితే ఫుల్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట. చంద్రుడు అయితే ఫుల్ క్లోజ్ అయిపోయినాడు. వీడియోలు అంతా కమెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.